ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేశారో వాళ్ళందరూ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కంపల్సరీ చూడండి. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఏంటి మొత్తం డీటెయిల్గా ఏ టు జెడ్ చెప్తాం. దీని తర్వాత మనం ఏముంటాయి, సో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, సో మనకి ప్యాకేజ్ శాలరీస్ ఎంత ఉంటాయి, ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. బీఎస్సీ అగ్రికల్చర్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ అండి. ఇది 4 years డ్యూరేషన్ అయితే ఉన్న ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు. ఇందులో మనము ఫార్మింగ్, సాయిల్ సైన్స్, క్రాప్స్, ప్లాంట్స్, మనకి ఇలా ఇరిగేషన్, ఇలా మనకి కంట్రోల్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీస్ ఇన్ ఫార్మింగ్ గురించి నేర్చుకుంటా ఉంటాము. సో ఇది వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ వచ్చే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి, బైపీసీ అయితే ఉండాలండి. మినిమం వచ్చేటప్పటికి 50 నుంచి 60 to 70 అట్లా 80 అట్లా ఉంటే బెస్ట్. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఐసీఏఆర్, మళ్ళీ ఎంసెట్, ఏపీ తెలంగాణలో కూడా ఉంటుంది ఇది. తర్వాత వచ్చేటప్పటికి కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి 4 years అయితే ఉంటుందండి. 8 semesters అయితే ఉంటాయి. ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. రియల్ టైం ఫార్మ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేటప్పటికి సబ్జెక్ట్స్ యూ విల్ స్టడీ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు చెప్తాను. మనకి వచ్చి సాయిల్ సైన్స్, మళ్ళీ ప్లాంట్, ఇలా మనకి జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బేసిక్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఇలా మనకి చాలా లెసన్స్ అంటే సిలబసెస్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో మీకు వన్స్ మీరు వెళ్ళిపోయాక మీకైతే తెలుస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి మొత్తం అగ్రికల్చర్ గురించి వాటి గురించి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి కోర్స్ ఫీజు గురించి కూడా ఒకసారి చూద్దాము. గవర్నమెంట్లో అయితే 10,000 నుంచి 30,000 వరకు అయితే ఉంటుందండి. ప్రైవేట్లో అయితే మనకి 40,000 నుంచి 1 lakh, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ బట్టి ఉంటుంది. సో ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఉంటుందండి. మనకి ఇది వచ్చేటప్పటికి త్రూ గ్రూప్ 1, 2 ఆర్ ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి ఇలా అయితే ఉంటాయి. ఇంకా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా ఉంటుందండి. తర్వాత వచ్చేటప్పటికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సీడ్ ఇన్స్పెక్టర్, సాయిల్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉంటాయండి అగ్రి కంపెనీస్లో. సో మనకైతే ఫెర్టిలైజర్, ఇలా కొన్ని కంపెనీస్ అయితే ప్రైవేట్ సెక్టార్స్లో జాబ్స్ అయితే ఉంటాయి. ఫార్మ్ మేనేజర్, సేల్స్, మార్కెటింగ్, అగ్రి ప్రోడక్ట్స్, ఇలా మనకి చాలా అయితే ఉంటాయండి. సో తర్వాత వచ్చేటప్పటికి హైయర్ స్టడీస్ కూడా చేయొచ్చండి. వన్స్ మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయాక ఎంఎస్సీ అగ్రికల్చర్ అయితే చేయొచ్చు. మనకైతే తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి యూపీఎస్సి, ఐఎఫ్ఎస్, సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, తర్వాత వచ్చే పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా మీరు జాబ్ అదే హైయర్ స్టడీస్కి అయితే వెళ్ళొచ్చండి. తర్వాత వచ్చేటప్పటికి శాలరీస్ విషయానికి వస్తే మీకు ఫ్రెషర్ శాలరీ 20,000 నుంచి 30,000 వరకు అయితే ఉంటుందండి. గవర్నమెంట్ జాబ్స్లో అయితే 40,000 నుంచి 60,000, ఇంకా ప్రైవేట్ సెక్టర్లో అయితే 25,000 నుంచి 70,000 వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉందంటే 8 LPA ప్లస్ కూడా ఉంటాయండి. డిపెండ్స్ ఆన్ మీ జాబ్ రోల్స్ బట్టి, అలాంటి వాటి బట్టి ఉంటాయండి. ఇంకా టాప్ కాలేజెస్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్లో మనకైతే ఉన్నాయండి. సో కొన్ని కాలేజెస్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సో ఇలా మనకి చాలా కాలేజెస్ అయితే ఉంటాయి. సో మన లోకల్లో కూడా చాలా కాలేజెస్ అయితే ఉంటాయి. మీరు టాప్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు పెట్టే స్తోమత బట్టి అక్కడ ఉంటుంది అనమాట. ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ బీఎస్సీ అగ్రికల్చర్ అయితే హై డిమాండ్ ఫర్ అగ్రి ప్రొఫెషనల్స్ అండి. సో నౌ-a-days మనందరికీ తెలుసు కూడా. సో ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువే ఉంటాయండి. స్కోప్ ఇన్ రీసెర్చ్, ఇన్నోవేషన్, సో ఫ్యూచర్ ఫార్మింగ్ విల్ టీచ్ బేస్డ్, సో ఇలా మనకి చాలా అయితే ఉంటాయి. ఇంకా గుడ్ కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందండి మీరు ఎంఎస్సి కూడా చేస్తే. సో తర్వాత ఎంబీఏ కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, బీఎస్సీ అగ్రికల్చర్ వన్ కోర్స్ ఫ్యూచర్కి చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ కోర్సు. ఫార్మింగ్ని మనకైతే బెస్ట్గా చూపిస్తుంది. సో మీరు చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో మంచి డిమాండ్ ఉంటుంది. మీరు ఫార్మింగ్ సైడ్ వెళ్ళాలి, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలి, అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే దిస్ కోర్స్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.